ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి రీతిలో నా యేసయ్య నీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో తీర్మానం అనేది చాలా అవసరం. ఆమేన్. తీర్మానం అనేది చాలా అవసరం. తీర్మానము లేని జీవితము, తీర్మానము లేని భక్తి, తీర్మానము లేని విశ్వాస జీవితం, తీర్మానము లేని క్రైస్తవ జీవితము ఎందుకు పనికిరాని జీవితం. ఒక వ్యక్తికి గోల్ ఉండాలి, ఒక వ్యక్తికి గమ్యం ఉండాలి, ఒక జీవితానికి గమ్యం ఉండాలి. ఏదో నడుస్తున్నామంటే నడుస్తున్నాం, ఏదో చదువుకుంటున్నామంటే చదువుకుంటున్నాం, మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం కాదు. భక్తి జీవితంలో తీర్మానం ఉండాలి, విశ్వాస జీవితంలో తీర్మానం ఉండాలి. ఆ తీర్మానము కలిగి ఎవరైతే ఉంటారో దేవుడు వారిని గమ్యస్థలానికి చేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఈ వర్తమానం వినే ముందు మన గుండెల మీద చేతులు పెట్టుకొని ఈ క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మన తీర్మానం ఏమైనా ఉందా? తీర్మానము కలిగి బ్రతుకుతున్నావా? తీర్మానము లేని జీవితంలో నువ్వు ప్రయాణిస్తున్నావా? లేదా ఒక తీర్మానము కలిగి ఉంటున్నావా? నువ్వు వేరే వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ చేతులు పెట్టుకొని, యేసయ్యా, తీర్మానము లేకుండా మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, తీర్మానము లేకుండా వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. కానీ రోషము కలిగి తీర్మానము ఈరోజు నేను తీసుకునుదునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం చదువు డాడీ. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ఒక తీర్మానము తీసుకుంటున్నాడు. ఇక్కడ నా బంధువులు, నా రక్త సంబంధికులు ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా, నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడనవుతానని, నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడనవుతానని తనకు తాను తీర్మానము తీసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు ప్రియారిటీ ఇచ్చారు. ఎవరు? సమూయేలు. ఎప్పుడైతే సమూయేలు ప్రార్థనకు ప్రియారిటీ ఇచ్చాడో చరిత్ర సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ఎప్పుడైతే మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడో,
ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడనవుతాను. ప్రార్థనను తీసి పక్కకు పెట్టేస్తే, నా జీవితంలో ప్రార్థన లేకపోతే, నా కుటుంబంలో ప్రార్థన లేకపోతే, నా ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే, నా క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకపోతే, నా కుటుంబంలో ప్రార్థన లేకపోతే పాపము చేసిన వాడనవుతానని సమూయేలు తీర్మానము తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆ తీర్మానాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించినాడో, ఆ బిడ్డ మీదకి దేవుడు ఒక అభిషేకాన్ని రిలీజ్ చేసినాడు. ఆమేన్. ఏంటిది అభిషేకాన్ని అంటే, రాజులను గడగడలాడించే అభిషేకం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. రాజులను గడగడలాడించే అభిషేకం, దేశాలను గడగడలాడించే అభిషేకం, రాజులను సైతము అభిషేకించే అభిషేకాన్ని దేవుడు సమూయేలు మీద రిలీజ్ చేయడానికి గల కారణం, ఒకే ఒక కారణం, ప్రార్థన. ప్రార్థన ప్రార్థన కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సమూయేలు తీసుకున్న తీర్మానాన్ని ప్రతి కుటుంబం తీసుకోవాలి. సమూయేలు తీసుకున్న తీర్మానాన్ని ప్రతి కుటుంబం, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి దేవుని కుటుంబము, ప్రతి క్రైస్తవ కుటుంబము తీర్మానము తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు తీర్మానము తీసుకున్నాడు కాబట్టి ఒక అభిషేకముతో బయలుదేరినాడు. రెండవదిగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్న వారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. హల్లెలూయా. ఈరోజు వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఇజ్రాయేలీలు అసలే స్థిరులు కాదు, స్థిర బుద్ధి కలిగినటువంటి వారు కాదు. వారు మూర్ఖపు ఆలోచన కలిగినటువంటి బిడ్డలు కదా. అయితే ఇక్కడ యెహోషువ తీర్మానం తీసుకుంటున్నాడు. ఏమని తెలుసా? మీరు దేవాతి దేవుణ్ణి ప్రార్థించినా ప్రార్థించకపోయినా, మీరు దేవాతి దేవుణ్ణి స్తుతించకపోయినా, నేను నా కుటుంబము మాత్రానికి దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తామని తీర్మానం తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మోషే తర్వాత యెహోషువని దేవుడు వాడుకోవడానికి గల కారణం ఏంటిది తెలుసా మీకు? ఈ తీర్మానం ఒక కారణం. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకోలేడు. ఆమేన్. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకోలేడు. ఎవరైతే ఒక తీర్మానము కలిగి ఉంటారో, ఎవరైతే ఒక తృష్ణ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని సేవలో నేను వాడబడాలి, ఎవరు వాడబడ్డా ఎవరు వాడబడకపోయినా, ఎవరు ప్రభు కాడి మోసినా కాడి మోయకపోయినా, ఎవరు నాతో ఉన్నా ఎవరు లేకపోయినా, నా బంధువులు మందిరానికి వచ్చినా రాకపోయినా, నేను దేవుణ్ణి ఆరాధించడం మానను అని యెహోషువ వలె ఎవరైతే తీర్మానము తీసుకుంటారో, యెహోషువని లేవనెత్తిన దేవుడు వారిని లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానము తీసుకున్న నీవు, దేవుని మందిరములో పరిచర్య చేస్తా అని తీర్మానము తీసుకుంటున్నటువంటి నీవు, ఎవరో ఒకరు ఉంటారు మందిరానికి వెళ్ళి కొన్ని రోజులు ఆగిపోయి తీర్మానాన్ని వదిలేసి ఏం చేస్తాడు? ఆయన త్రాగడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులు మందిరానికి వెళ్తాడు, తీర్మానాన్ని పక్కకు పెట్టేసేసి ప్రార్థన చేయడం పక్కకు పడేస్తాడు.
మందిరానికి రావడం మానేస్తాడు. ఆ వ్యక్తి మందిరానికి రావడం మానేయడం ద్వారా దేవునికి ఏం లాస్ లేదు. లాస్ ఎవరికంటే ఎవరైతే దేవుని మందిరానికి రావడం ఆపేస్తారో ఆయనకు నష్టం, ఆయన కుటుంబానికి నష్టం, ఆయన పిల్లలకు నష్టం. దేవునికి ఎటువంటి నష్టము లేదు. ఎందుకు అంటే మోషే పోయిన తర్వాత దేవునికి యెహోషువ దొరికాడు. ఎందుకు అంటే ఏలియా పోయిన తర్వాత ఎలీషా దేవునికి దొరికాడు. కానీ ఒక్క దేవుడు మనకు దూరం అయితే ఇంకొక దేవుడు మనకు దొరకడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏంటమ్మా, ఒక దేవుడు దూరం అయితే, యేసయ్య దూరం అయితే ఇంకొక దేవుడు ఉన్నాడా ఈ లోకంలో? ఉన్నాడా? నో. దేవుడికి చాలా మంది ఆప్షన్స్ ఉంటారు. చాలా మంది అయ్యా నన్ను వాడుకో అని గోజాడుతూ ఉంటారు. వారిని టెస్ట్ చేసి తర్వాత దేవుడు వాడుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక తీర్మానము తీసుకోవాలి. ఫస్ట్ మీ అన్న నమ్ముకున్నాడు దేవుణ్ణి, తర్వాత నువ్వు నమ్ముకున్నావు. నువ్వు నమ్ముకున్న తర్వాత మీ అన్న మందిరానికి రావడం మానేస్తాడు. మీ అన్న మందిరానికి రావడం మానేసిన తర్వాత ఆయనే పోవట్లేదుగా నేనేం పోవాలా, ఆయనే మందిరానికి రావట్లేదుగా నేనేం పోవాలి అని విశ్వాస జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోతే, ఈరోజు ఆనాడు ఇజ్రాయేలీలు వెనక్కి వెళ్ళిపోయినట్టు యెహోషువ కూడా స్థిర మనస్తత్వం లేకుండా, స్థిరత్వం లేకుండా యెహోషువ గనక వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు పాస్టర్ అమ్మ తేజ గారి ద్వారా దేవుడు యెహోషువ గురించి మాట్లాడేవాడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, నీ మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె నేను ఉంటాను ప్రభువా. ప్రతి ఆదివారము నేను మందిరంలో ఉంటాను ప్రభువా అనే తీర్మానం నువ్వు తీసుకుంటావు. పోను పోను ఒక ఆదివారం పని పడుతుంది, ఇంకొక ఆదివారము 1000 రూపాయల పని వస్తుంది, ఇంకొక ఆదివారం 3000 రూపాయల పని వస్తుంది. దేవుడు దూరం అవుతా ఉంటాడు. తీర్మానం వదిలేస్తాం. మందిరానికి వెళ్ళాలనే ఒక మనసు నీలో ఉండదు. ప్రార్థన జీవితం లేనప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ప్రార్థన జీవితం లేనప్పుడు దేవుని సన్నిధి గుర్తుకు రాదు. ప్రార్థన లేనప్పుడు తీర్మానము మరచిపోయేలాగా చేస్తుంది లూసిఫర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కానీ క్రైస్తవ జీవితంలో కానీ రోషము కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం. స్తోత్రం ప్రభువా. తొందరగా గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులై మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. హల్లెలూయా. మంచి దారిలో నువ్వు తీసుకురావాలా. ఆయన మందిరానికి మానేశాడని చెప్పి నువ్వు కూడా మానేస్తే దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకోడు. దేవుడి ద్వారా నీ కుటుంబము దీవించబడదు. దేవుని ద్వారా నువ్వు దీవెనలు పొందుకోలేవు. నువ్వు దీవెనలు పొందుకోవాలంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి నువ్వు నిలబడుదువు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా కొట్టగరా. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల పట్ల ఏంటి? భారము కలిగి ఉండాలా, బాధ్యత కలిగి ఉండాలా, ఒక తీర్మానము తీసుకోవాలా.
నా భర్త కొరకు నేను నిలబడాలి. భర్త మందిరానికి వెళ్దామంటే ఆగు వద్దు అంటాడు ఆయన. కానీ భార్యగా కన్నీటి ప్రార్థన చేసి భర్తని నువ్వు మందిరానికి నడిపించాలా. భార్య మందిరానికి వద్దంటది. అప్పుడు భార్య కొరకు నువ్వు కన్నీరు గార్చి, అయ్యా నా భార్య నా పిల్లలు మందిరములో అయ్యా ఒక గొప్ప తండ్రి సేవ చేసే బిడ్డలముగా మేము లెగాలయ్యా అని చెప్పి నీ భర్త కొరకు కన్నీటి ప్రార్థన చేసే దేవుని బిడ్డగా నువ్వు మారిపోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఒక గొప్ప తీర్మానముతో మీరు ఈ స్థలము నుంచి వెలుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును చాలు. ఎవరు అమ్మ ఇటు చూడండి అందరూ. అమ్మ ఇక్కడే ఉన్నారు అందరూ. హల్లెలూయా. ఒకసారి చేతులు చూపెట్టండి. వాక్యం విననీయకుండా చేస్తూ ఉంటాడు సాతాన్ గాడు. ఏం చేస్తాడు? వాక్యం రిలీజ్ అయ్యేటప్పుడు ఏం తీసుకొస్తాడు? నిద్రను తీసుకొస్తాడు. అంతేనా? వాక్యం విననీయకుండా ఏం చేస్తాడు? నిద్ర పోనిస్తాడు. ఏం చేస్తాడమ్మా? నిద్ర. హామాను ద్వారా ఆగమవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఎస్తేరమ్మ ఎవరి కోసం నిలబడింది చెప్పాలా? యూదుల కోసం నిలబడింది. యూదుల కోసము ఎందుకు నిలబడింది? తినడానికి గతి లేదా ఎస్తేరమ్మకి? చెప్పాలా? తినడానికి గతి లేదా? రాని స్థితిలో ఉంది. ఏ జ్యూస్ తాగాలంటే ఆ జ్యూస్ వచ్చేస్తుంది, ఏ ఫుడ్ తినాలంటే ఆ ఫుడ్ వచ్చేస్తుంది, ఏ బిర్యానీ తినాలంటే ఆ బిర్యానీ వచ్చేస్తుంది. కానీ ఎస్తేరమ్మ ఒక తీర్మానం తీసుకుంటుంది. ఏంటి తెలుసా? నా ప్రజల కోసం నేను నిలబడాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజల కోసం నేను నిలబడాలా. నా యూదుల కొరకు నేను నిలబడాలా. 3 రోజులు అన్న పానములు మరిచి నా ప్రజల కొరకు నేను నిలబడాలన్న ఒక ఉద్దేశంతో తీర్మానము తీసుకొని ఉపవాసాన్ని ప్రకటించుకుంది. ఈరోజు చెల్లెమ్మ, నీ భర్త త్రాగుతున్నాడా? నీ పిల్లలు మందిరానికి దూరం అయ్యారా? నీ భార్య మందిరానికి దూరం అవుతుందా? మందిరానికి రావడం లేదా? ఉపవాసాన్ని ప్రకటించుకో. 3 రోజుల ఉపవాసాన్ని ప్రకటించుకొని దేవుని మందిరానికి వచ్చి కన్నీటి ప్రార్థన చేయి. భార్య అడుగుతుంది, ఏమండి ఎందుకు అన్నం తినట్లేదు? తినండి కొంచెం అంటే, లేదు నేను ఉపవాసాన్ని ప్రకటించుకున్నా. మన పిల్లలు దీవించబడాలని, నువ్వు మారు మనసు పొందాలని నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. నేను ఉపవాసం ఉంటున్నాను. భార్య వెళ్ళి అక్కడ తింటా ఉంటుంది, నువ్వు అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటావు. తను తినేసి వచ్చి చూస్తుంది అనుకో, ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తుంటే తప్పక ఆ బిడ్డని దేవుడు కదిలిస్తాడు. తప్పక మారు మనసు. ఎక్కడో దూరపు బంధువులు అనుకోండి, లేకపోతే తన ప్రజలు అనుకోండి, వారి కోసమే ఎస్తేరమ్మ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఏమమ్మా గణేష్ కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేవా? చెప్తున్నా, ఆమెన్. నీ భర్త కోసం ఉపవాసం ఉండి నువ్వు చేయలేవా? ఆమెనను. హల్లెలూయా. నీ భార్య కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేవా? చేయాలి.
కన్నీటి ప్రార్థన చేసే కుటుంబాలుగా లెగాలి. ఉపవాసములో ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగా నేను, ప్రభువా నా సంఘము ఉపవాసం ఉండే సంఘముగా, కన్నీరు గార్చి ప్రార్థన చేసే సంఘముగా లేపండి ప్రభువా అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ఒక తలంపునిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ బ్రదరు ఉషమ్మ రేపు సోమవారం రోజు మందిరంలో 24 గంటలు, ఎంత అమ్మా, ఉదయం 6 గంటలకు రావాలి. ఎక్కడికి రావాలి చెప్పాలా మీరంతా? అమ్మ ఇక్కడే ఉన్నారు అందరా? చేతులు చూపెట్టండి, ఇక్కడే ఉన్నామన్న వాళ్ళు. 24 గంటలు, ఉదయం 6 గంటలకు రావాలి. మరలా రేపు ఉదయం 6 గంటలకి మందిరంలో నుంచి బయటికి వెళ్ళాలి. కొట్టాల గట్టిగా చెప్పండి. నెక్స్ట్ రోజు చిరంజీవి బ్రదర్ రావాలి, రజిత సిస్టర్ రావాలి. ఎన్ని గంటలకు రావాలి? ఎన్ని గంటలకి? ఉదయం 6 గంటలకు రావాలి. 6 గంటలకు వచ్చి మరలా ఉదయం 6 గంటలకి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టాలా? ఆమేన్. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టి కట్టిక ఉపవాసం భార్య భర్తలు చేయాలి. నెక్స్ట్ షాలెం బ్రదర్ రావాలి నెక్స్ట్ రోజు మార్నింగ్ 6 గంటలకి. సాహిత్యమ్మ రావాలా ఉదయం 6 గంటల నుంచి మరలా ఉదయం 6 గంటల వరకు మందిరంలో కన్నీటి ప్రార్థన, ఉపవాసం ఉండి భార్య భర్తలు ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అయ్యగారు మీరు చెప్తే నేను ఉండాలా, మీరు చెప్తే మేము ఉండం అని మాట్లాడే వాళ్ళకి నేను చెప్పలేను. ఎవరైతే దైవ సేవకుని మాటకు లోబడి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారో తప్పక మీ కుటుంబాలను, మీ పిల్లలను నా యేసయ్య శీఘ్రముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఊహించుకోండి, నీ భార్య నీవు దేవుని మందిరంలో 24 గంటల ప్రార్థన, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, తప్పక నీ కుటుంబం మీదికి, మీ మీదికి పరలోక సన్నిధిని నా దేవుడు దింపుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజులకో 50 రోజులకో ఒక అవకాశం వస్తుంది మీకు. రోజు మిమ్మల్ని ఉండమని చెప్పాం. 40 రోజులకో 50 రోజులకో మీకు సంఘంలో అనౌన్స్మెంట్ చేయక ముందే, మొన్నటి దినాన నువ్వు ఉన్నవా, రాఘవయ్య ఉన్నాడు 24 అవర్స్ ఉపవాసం 24 గంటలు. నిన్నటి దినాన జాకోబ్ మన హానోక్ బ్రదర్ 24 గంటలు మందిరంలో ప్రార్థనలో ఉన్నాడు. మొన్నటి దినాన మాధవ్, శ్రీకాంత్ ఉన్నారు 24 గంటలు. తర్వాత జాస్వా ఉన్నాడు 24 అవర్స్. నా ఆశ ఒక్కటే, మందిరం నుంచి ప్రార్థన ధూపం ఆపొద్దు, ఒక్క నిమిషం కూడా ఆపొద్దు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. పాడాలి, చప్పట్లు కొడాలి. పోతే నేనేమైపోదునో, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా అయ్యా, నీ తోడే లేకుండా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపటం అది చాలా శ్రేష్టకరమైనది.
ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పల్లె పల్లె నా సువార్త ప్రకటించాలని పాట పాడాడు ఒక తమ్ముడు. 16 సంవత్సరాల అబ్బాయి, మన గల్కా బ్రదర్ వాళ్ళ కొడుకు లెక్క ఉంటాడు ఆ అబ్బాయి. మందిరంలో పాట పాడుతూ పాడుతూ చనిపోయాడు. ఏం చేశాడమ్మా? మందిరములో పాట పాడుతూ పాడుతూ చనిపోయాడు. 16 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళ నాన్న పాస్టర్. మందిరంలో దేవుని పాట పాడుతూ పాడుతూ చనిపోయినటువంటి ఆ బాబుని చూసి తండ్రి ఏమని బాధపడాలి? దేవుణ్ణి వదిలిపెట్టాలా? దేవుని పరిచర్యను వదిలిపెట్టాలా? ఇస్ ద లార్డ్. ఈరోజు శ్రమలు వస్తున్నాయని చెప్పి, బాధలు వస్తున్నాయని చెప్పి, నిందలు వస్తున్నాయని చెప్పి ప్రభు పరిచర్యని ఏ సేవకుడు వెనక్కి రాడు. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమల జీవితం. శ్రమలు వస్తున్నాయని చెప్పి, అవమానాలు వస్తున్నాయని చెప్పి, నిందలు వస్తున్నాయని చెప్పి సేవలు ఆగిపోవాలా? ఎవరో రమక్క అంట కొత్తగూడెంలో పరిచర్య చేస్తుందంట. ఏమి రమక్కేనా? రమక్క అనే సేవకురాలంట కొత్తగూడెంలో పరిచర్య చేస్తుందంట. ఆమె మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? అన్యులతో. మాట్లాడుతుంది. తేజ ఒక దొంగ. గొల్లగూడెంలో పరిచర్య చేస్తే గొల్లగూడెం నుంచి తరిమేశారు తేజాని. నేను గొల్లగూడెంలో ఎప్పుడున్నానో నాకే తెలియదు. గొల్లగూడెం నుంచి తరిమేశారు. పాస్టర్ అమ్మ తేజకు అసలు సంఘమే లేదు. అమ్మ అనాథ శరణాలయంలో ఒక్కరంటే ఒక్కరు వృద్ధులు లేరు. నిన్నెళ్ళినా చూసినా గేట్ క్లోజ్ చేసింది. గేట్ క్లోజ్ చేస్తుంటే ఎందుకు క్లోజ్ చేశారంటే మా సార్ ఎవరిని రావద్దన్నారు అని వాచ్మెన్ చెప్పిండంట ఆమెకి. వింటారా మీరు? ఒకసారి పెట్టది. ఎందుకు తెలుసా? మీకెందుకు వినిపించాలనుకుంటున్నాను తెలుసా? కాపీరైట్ పడుతుంది. ఆరాధన అయిపోయిన తర్వాత, లైవ్ అయిపోయిన తర్వాత వినిపిస్తాం మీకు. ఆమె ఎవరో దొరికింది. హేమచంద్రపురంలో ఏం క్యాస్ట్? మా గొల్లోళ్ళందరూ ఉన్నారు హేమచంద్రపురంలో. ఆ గొల్లోళ్ళందరితో తేజ పాస్టర్ సంగతి చూపిస్తా, చేస్తా, అవసరమైతే మా గొల్లోళ్ళందరినీ తీసుకెళ్లి వీడియో తీపిస్తా. ఎంత బాధాకరం అంటే తేజ ఒక దొంగ 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 అంటుంది వీడియోలో. చివరికి ఆమె దొరికింది. ఏమైంది? దొరికింది. కొత్తగూడెం పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళందరూ పిలిపించారు. ఒక చర్చిలో కూర్చున్న తర్వాత ఆడియో మొత్తం తనకి వినిపించాము. తను షాక్లోకి వెళ్ళిపోయింది. తను రికార్డింగ్ చేసి ఆ హిందూ ఛానల్లో పెట్టాడు. క్రైస్తవులు అందరూ దొంగలు దొంగలు అని చెప్పి పెట్టాడు ఆయన. నువ్వు సేవకురాలువై ఉండి దేవుని పరువు తీయడం కరెక్టేనా? ఒక సేవకుని గురించి మాట్లాడడం కరెక్టేనా? అసలు గొల్లగూడెంలో ఎప్పుడున్నా నేను? గొల్లగూడెంలో ఎప్పుడు సేవ స్టార్ట్ చేసిన? గొల్లగూడెంలో సేవ స్టార్ట్ చేస్తే ఆ గొల్లగూడెం వాళ్ళు నన్ను తరిమేశారంట. ఒక ఎయిడ్స్ పేషెంట్ ఉన్నాడంట. ఆయన నెలకు 15,000 ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి నేను బెదిరిస్తున్నానంట. ఆ మాటలు విన్నప్పుడు మేము ఎలా తట్టుకోగలుగుతాం? ఆ ఇల్లందు పాస్టర్ అని ఇంకొక ఆయన మాట్లాడడం. మమ్మీ అయితే సిక్ అయిపోయింది. అన్నీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ వీడియో ఆడియో అంతా కూడా హిందూ సమాజం అంతా కూడా చూస్తుంది యూట్యూబ్లో. ఆమె వచ్చి చివరికి వచ్చి ఏమని మాట్లాడింది ఒకసారి వినండి.
నుంచి అమ్మ తేజ గారి వాళ్ళని ఎల్లగొట్టారు. వాళ్ళు మోసం చేస్తున్నారు. మరి వాళ్ళు ఆశ్రమం లేదు, అనాథలు లేరు, ఎంత ఎవరు లేరు, కానీ నువ్వు చెప్పమ్మా అంటే నేను చెప్పడం జరిగింది. కొత్తగూడెం ప్రాంతంలో అమ్మ తేజ మా బిడ్డని ఆ సేవకుడు ఆమె బిడ్డ అంట నేను నష్టం దేవుడి కోసం వాళ్ళు యమచంద్రపురంలో పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ గురించి ఇలా చెప్పు అంటే నేను చెప్పడం నాకు తెలియ చెప్పాను, నన్ను క్షమించండి. నేను వెళ్ళాను, ఒకసారి వెళ్ళాను, చూశాను, పిల్లల్ని జాయిన్ చేయించడానికి వెళ్ళాను. కానీ వాళ్ళు దాని నుంచి అట్లా కాదు ఇట్లా చెప్పని నాకు చెప్పి నాతోటి ఇవన్నీ వీడియోలు తీయించుకొని ఇట్లా పెట్టిను మొత్తం. వాళ్ళని క్షమించమని నేను అడగడానికి కూడా నాకు అర్హత లేదు. కానీ ఏం చేస్తాం, సరిదిద్దుకోవాలి చాలా విషయాలలో. నేను చాలా సపోర్ట్ కూడా ఉండాలనుకుంటున్నాను. నన్నైతే క్షమించండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి దయచేసి. మరి నేను సేవకుల్లో మాట అన్నానే కాబట్టి నన్ను మన్నించండి. అయిపోయిందా? ఇప్పుడు ఆ వీడియో ఎంతమంది చూస్తున్నారు? వాళ్ళు పోయి హిందూ ఛానల్లో పెట్టారు ఈమె మాట్లాడిన మాటలన్నీ. నువ్వు ఒక మాట సారీ అంటే సరిపోయిందా? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేమిట్లా అని చెప్పుకోగలుగుతామా మేము? అసలు ఆమె ఎవరో మాకు తెలియదు, ఈమెవరో కూడా మాకు తెలియదు. అనాథ పిల్లలే లేరు, అనాథ వృద్ధులే లేరు, ఒక్క వృద్ధులు కూడా లేరంట. అసలు సంఘం అనేదే లేదంట. మా ఆ గొల్లోళ్ళందరూ హేమచంద్రపురంలో ఉంటారు. వాళ్ళని పంపించి వీడియో తీపిస్తా. ఇంత కుట్ర చేసే కదా నా మీద కేసు బుక్ అయింది. అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. అరే 6 సెక్షన్ల కింద కేసు బుక్ అయింది, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఇంత శ్రమల్లో ఉంటున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఇంత కటిక ఉపవాసం చేస్తున్నాం, చావుతో పోరాడుతున్నాం, అయినా మా మీద పగ జల్లారడం లేదు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, మళ్ళీ ఈ వీడియో మీకు తీసుకొచ్చి చూపిస్తారు కదా మీ ఇళ్లలోకి వచ్చి. మరియమ్మ ఇంటికి వెళ్ళిండు కదా ఒక ఆయన. మరియమ్మ ఇంటికి వెళ్ళి ఏదేదో చెప్పాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేము చేసేది దేవుని పని. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా ఒక్కసారి ఆలోచించండి. ఈ సేవ మానేసి, సేవ పక్కకు పెట్టి నేను నా భార్య బతకలేమా? ఇన్ని నిందలు ఎందుకు పడుతున్నాం మేము బతకలేకనా? అదే అనాథ శరణాలయం మమ్మీ ఉద్యోగం చేసి మేము ప్రశాంతమైనటువంటి లైఫ్ లీడ్ చేయలేమా? బూడిదిగడ్డలో అమ్మ అనాథ శరణాలయం ఉన్నంత కాలం తేజ గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎప్పుడైతే బైబుల్ పట్టుకొని పరిచర్యకు వచ్చానో తేజ దొంగ 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 దొంగ. అంటే సేవ చేయడం తప్ప? అసలు ఆ నిద్ర ఇలా పడుకుంటే కళ్ళు మూసుకుంటేనే ఆమె చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. గొల్లగూడెంలో మనం ఎప్పుడున్నాం, ఎప్పుడు వెళ్ళగొట్టారు? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము, ప్రార్థన చేస్తున్నటువంటి మనము, క్రైస్తవ జీవితంలో నడుస్తున్నటువంటి మనము, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి మనము, అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి నిందలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి, అనేకమైనటువంటి కన్నీళ్ళు వస్తాయి. వాటన్నిటి బట్టి దేవుడు పిలిచిన పిలుపును మనము మరచిపోవద్దు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచిన పిలుపును మనం మరచిపోవద్దు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం మరచిపోవద్దు. దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని మనం మరచిపోవద్దు. ఈ శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి అక్కడ దేవుడిచ్చినటువంటి బహుమానం ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్తాం మనం, ఇంకో 2 స్టెప్పులు వేస్తే బహుమానం అందుకుంటాం.
ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమ వస్తుంది, ఘోరాతి ఘోరమైనటువంటి నింద వస్తుంది, ఘోరాతి ఘోరమైనటువంటి మాటలు వస్తాయి. ఆ మాటలు మోయాలా, నిందలు భరించాలా. పక్కనున్న వ్యక్తి ఇట్లా పొడుస్తాడు, ఇటు పక్కనుండే ఇటు పొడుస్తాడు, అయినా పర్లేదు, ముందడుగు వేయాలి. ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతావో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప పరిచర్యను నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ముందుకెళ్తే అప్పుడు అంటాడు, నా ప్రియ కుమారుడా, అసలు ఒకటి, అమ్మ తేజ పాస్టర్ కాదు అనుకో, ఇన్ని శ్రమలు వస్తాయా? మనము సిలువను మోస్తున్నాం కాబట్టే కదా, మనం సేవ చేస్తున్నామనే కదా, మనం పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నామనే కదా. ఎప్పుడైతే 2021లో 2022లో ప్రేయర్ టవర్లో నుంచి బయటికి రావడం, పోలీస్ జీబులన్నీ ఆగడం, అంతేనా? 2022లో బయటికి రావడము, చంపుతా అని చెప్పి బెదిరించడం. కరెంటు బిల్లు కడతానవా నువ్వు? కరెంటు బిల్లు కట్టట్లే నువ్వు. పాస్టర్ అమ్మ తేజ పని అయిపోయింది, సర్దుకోండి. 2023లో 2024లో బయటికి రాగానే ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె ఏమేం మాట్లాడిందో మీకు వినిపిస్తా నేను ఈ ఆరాధన తర్వాత. మా వయసులేంటి, మేము చేసే పని ఏంటి. నేను పోయి 21 రోజు ఉపవాస ప్రార్థనలో అక్కడ చావుతో పోరాడుతుంటే, ఇక్కడ నా భార్య తిండి లేకుండా, తిప్పలు లేకుండా, తను కూడా ఉపవాసం ఉంటూ, కాళ్ళు ఇంతింత లావు వాపు, మెడనరాలు మొత్తం వాపు, తనకి ఇంత ప్రయాసపడి పరిచర్య చేస్తుంటే నిందలేయడం. చాలా బాధతో మాట్లాడుతున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా, మాకున్నది మీరే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే మీ ముందుకు సాగలేం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత బాధ వచ్చినా దేవుని కొరకు బహుబలముగా నిలబడే గొప్ప సాధనాలుగా మీరు నిలబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. చెప్పండి కూడా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, దిగులేలా, నాకు చింతేలా, నాకు చెప్పండి కొట్టాలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు.
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికే దేవుడవు, తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా చప్పట్లు కొట్టాల బిగ్గరగా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. యేసయ్యా మనకు తోడుగా ఉన్నాడు, భయపడాల్సిన పని లేదు. యుద్ధము యెహోవాదే. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరి నిమిషంలో వచ్చేసినాము. చివరి వాక్యం కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 5వ వచనం. త్వరగా 132 5వ వచనం. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను, ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, దేవాతి దేవునికి నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండి మంచం మీదకి ఎక్కినను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నులకు నేను నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియనని తీర్మానము తీసుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరి 5 నిమిషాలు ఎంత గొప్ప తీర్మానం తీసుకుంటున్నాడు దావీదు. ఆరాధించడానికి స్థలము లేదు, వినాలా, దేవునికి ఒక మందిరము లేదు, దేవునికి ఒక నివాస స్థలము లేదు, అయినా దేవునికి ఒక నివాస స్థలము ఏర్పాటు చేసే వరకు నా కన్నులకు నిద్ర రానియను, నేను పడుకునే మంచం ఎక్కను, నేను దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధి కట్టాలని తీర్మానము తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని సన్నిధి కట్టాలి, దేవుని పరిచర్య జరగాలి, ఆ మందిరములో నశించిపోతున్న ఆత్మలు రక్షణలోకి రావాలి, ఆ దేవుని మందిరములోకి త్రాగుబోతులు రావాలి, దేవుని మందిరంలో వ్యభిచారులు రావాలి, దేవుని మందిరంలో సినిమాలు సీరియల్స్ ఎడిక్ట్ అయిపోయిన వారు వచ్చి దేవునికి పట్టబడాలని దావీదు తీర్మానము తీసుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈ రోజు రోషము కలిగిన తీర్మానము దావీదు తీసుకుంటున్నాడు. ఈ రోజు దేవునితో నీ తీర్మానం ఏంటి? ఏదో మందిరానికి వస్తున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం,
వస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. నో, అటువంటి క్రైస్తవులుగా ఉండడానికి వీలు లేదు. ఒక తీర్మానము కలిగి నువ్వు బ్రతకాలి, ఒక రోషము కలిగి బ్రతకాలి. ఒక 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేయగానే మనకు అన్నొచ్చులే. ఒక వ్యక్తి అంట 200 సార్లు బైబిల్ చదివిండంట. ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? బైబిల్లో నాకంత జ్ఞానము ఏంట్రా తల్లి, బైబిల్లో నాకంత జ్ఞానము లేదు. 2 సార్లు 3 సార్లు చదవగానే నువ్వు చెప్పేది నేను వింటానా? అటువంటి గర్వం ఉంటే, నాకు అన్నీ తెలుసు అనే గర్వం మనలో ఉంటే, నో, ఈరోజు రోషము కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము సమయాన్ని వృధా చేస్తావు? ఎంతకాలం తీర్మానము లేని జీవితాన్ని జీవిస్తావు? ఎంతకాలము తీర్మానము తీసుకుంటావు, ఆ తీర్మానాన్ని వదిలేస్తావు? తీర్మానం తీసుకుంటావు, ఆ తీర్మానాన్ని వదిలేస్తావు? వదిలేసే బిడ్డగాను ఉండడానికి వీల్లేదు. ఆ తీర్మానాన్ని పట్టుకొనుదువు గాక, పట్టుకొనుదువు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. రోషము కలిగి దావీదు ఏ విధంగా అయితే తీర్మానము తీసుకున్నాడో, యెహోషువ ఏ విధంగా అయితే తీర్మానం తీసుకున్నాడో, దావీదు, సమూయేలు, ఎస్తేరు ఏ విధంగా అయితే తీర్మానము తీసుకున్నారో, అట్టి తీర్మానము నువ్వు పొందుకొనుదువు గాక. కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. మందిరానికి వచ్చిపోయేటోళ్ళు ఎవరైనా వచ్చిపోతారు, అవునా? సాధారణంగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక రోషము కలిగినటువంటి తీర్మానము కలిగి నువ్వు మందిరంలో కూర్చోవాలా. ఆ రోషము కలిగినటువంటి తీర్మానము దేవునికి ఉపయోగం కాదు. ఆ రోషము కలిగినటువంటి తీర్మానం నరేను జగన్ బ్రదర్ని తిడతాడు, వేస్ట్, జగన్ బ్రదర్ వేస్ట్ అంటాడు. జగన్ బ్రదర్ వేస్ట్ అంటే నువ్వు వేస్ట్ అయిపోతావా? లేకపోతే నువ్వు వేస్ట్ అంటే జగన్ బ్రదర్ వేస్ట్ అవుతాడా? చెప్పు చెప్పు డాడీ. రోషము కలిగిన తీర్మానం మనలో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడిన మాటల వైపు ఉండదు, దేవుని వైపే మన దృష్టి ఉంటది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దగ్గర నుంచి మొదలుకొని, అబ్రహాము దగ్గర నుంచి మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషా, పేతురు, యోహానులు, గొప్ప గొప్ప ప్రవక్తలందరూ దేశాన్ని తలకిందులుగా చేసే పరిచర్య చేసిన ప్రతి ఒక్కరూ రోషము కలిగిన తీర్మానాన్ని తీసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలాంటి తీర్మానం? చావైనా బ్రతుకైనా నీ కొరకే అనే తీర్మానం. ఈ సప్పసప్ప క్రైస్తవులు దేవునికి వద్దు, అవసరం కూడా లేదు. ఈ సప్పసప్ప క్రైస్తవుల వల్ల ఏమైతే తెలుసా? దేవుని పరువు పోతుంది. ఏమైతుంది? దేవుని పరువు పోతుంది, దేవునికి నష్టం వస్తుంది. ఒక బలమైన తీర్మానము మనం తీసుకోవాలి. ఆ బలమైన తీర్మానము నీ కుటుంబాన్ని బలముగా నిలబడుతుంది. బలమైన తీర్మానము నీ కుమారుణ్ణి బలంగా లేపుతుంది. బలమైన తీర్మానము నీ పిల్లల్ని బలముగా లేపుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వస్తాయి. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావు అనే బోధించేవారు అది తప్పుడు బోధ. దేవుణ్ణి నమ్ముక, యేసు ప్రభుకే కష్టాలు తప్పలేదు, యేసు ప్రభుకే నిందలు తప్పలేదు, యేసు ప్రభుకే అవమానాలు తప్పలేదు. నీకు, నాకు, మనకు, మనందరికి తప్పుతాయా? అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇంట్లో కూర్చొని ఎర్ర దుప్పటి కప్పుకొని గుర్రు కొడితే ఏ నిందలు రావు.
అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏం డాడీ, ఇంట్లో కూర్చొని గుర్రు కొట్టుకొని పడుకుంటా ఏ నిందలు రావు. ఎప్పుడైతే దేవుని కోసం చావుకు తెగించి, నిందలకు తెగించి, అవమానాలకు తెగించి, ఎప్పుడైతే దేవుని పరిచర్య కొరకు రాత్రిన్ పగుళ్ళు కష్టపడతామో వారి మీదనే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దాన్ని బట్టి మనం వెనక్కి వెళ్ళిపోవడానికి వీలు లేదు. బలమైన సాధనములముగా దేవునిలో మనము తీర్మానం తీసుకోవాలి. ఈరోజు ఈ మందిరంలో నువ్వు తీర్మానం తీసుకొని వెళ్ళాలి. ఎస్, ఒక బలమైన తీర్మానం. అయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, చావైనా బ్రతుకైనా నీ కొరకే నేను బ్రతుకుతాను ప్రభువా. ఈరోజు భక్తి జీవితంలో తీర్మానము లేకపోతే వ్యర్థం. భక్తి జీవితంలో తీర్మానము లేకపోతే వ్యర్థం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కోల్గేట్ పేస్ట్ తెలుసా? కోల్గేట్ పేస్ట్ తెలుసా? కోల్గేట్ పేస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? ఆ కోల్గేట్ పేస్ట్ యజమాని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి తెలుసా? వచ్చే కంపెనీలో ఆదాయంలో నుంచి 10% మందిరానికి ఇస్తానని, దేవుని పరిచర్యకి ఇస్తానని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. తీర్మానం తీసుకున్న తర్వాత ఏమైంది? ఆ కోల్గేట్ కంపెనీ అంచెలంచెలుగా బ్లెస్ అవుతుంది. తర్వాత 50% ఇవ్వడం స్టార్ట్ చేశాడు దేవుడికి. తర్వాత 60%, తర్వాత 70%, 90%, 90% ఇప్పుడు ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. తనకు 1,00,000 రూపాయలు వస్తే 90,000 రూపాయలు దేవుని పరిచర్యకు వాడుతున్నాడు ఆయన. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఇజ్రాయేలీల కొరకు ఆనాడు సమూయేలు నిలబడ్డాడు. యెహోషువ ప్రార్థన నేను చేస్తానని చెప్పి మోకరించాడు. కనుకనే వారి కోసం ఈరోజు మనం నిలబడుతున్నాం. షాలేం బ్రదర్ వస్తేనే నేను వస్తా, లేకపోతే నరేన్ బ్రదర్ వస్తేనే నేను వస్తా, జగన్ బ్రదర్ వస్తేనే నేను పరిచర్యకు వస్తా. నువ్వేం దీవించబడతావా? పండు వస్తేనే నేను పరిచర్యకు వస్తా. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు తీర్మానాలు వదిలేసినట్టుగా నువ్వు వదిలేస్తే దీవించబడతావా? చెప్పాలా మీరంతా? అమ్మా, తీర్మానాలు గట్టిగా పట్టుకుంటేనే గట్టిగా మనం దీవించబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మందిరంలో నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను. మందిరానికి సంఘ బిడ్డలకు నేను ఒక పిలుపునిస్తున్నాను. మీకు వచ్చినటువంటి అవకాశం రోజు చెప్తాము, 2-3 రోజుల ముందు చెప్తాం, ఒక రోజు ముందు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్లుండి మోహన్ రావు బ్రదర్, హైమా సిస్టర్ మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయాలంటే, అయ్యన్నా నాకు డ్యూటీ ఉందన్నా, నువ్వు నాకు దేవునికి చెప్పుకోవాలను. భార్య భర్తలు ఇద్దరు కలిసి 24 గంటలు మందిరంలో ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. కోల్పోయిన దీవెనలు తప్పక మీరు పొందుకుంటారు. తప్పక నా యేసయ్య రిలీజ్ చేస్తాడు. దేవుడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మీ అవకాశం వచ్చినప్పుడు మీరు వినియోగించుకుంటే వినియోగించుకోండి, లేదా అంతకంటే నేనేం చెప్పలేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీరు దుడిచే బిడ్డగాను ఉండాలి. సేవకునికి కన్నీళ్ళు వస్తే ఇంకా కన్నీళ్లు తెప్పించే బిడ్డగా నువ్వు ఉంటే నువ్వు దీవించబడలేవు. సేవకురాలికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచే బిడ్డగా నువ్వు ఉండాలి చెల్లెమ్మ. కానీ ఇంకా సేవకురాలికి కన్నీళ్లు తెప్పించే బిడ్డగా మీరు ఉండడానికి వీలు లేదు. ఈరోజు నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను. ఈరోజు ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలి అంటే కొంతమంది పరిచారకులు కావాలి. ఆ పరిచారకులు తీర్మానాన్ని వదిలేసే పరిచారకులు దేవునికి అవసరం లేదు.
ఆ తీర్మానాన్ని గట్టిగా పట్టుకునే పరిచారకులు దేవునికి కావాలి. ఆర్థిక ఇబ్బందులను భయపడి, అనారోగ్యానికి భయపడి, నిందలకు భయపడి, అవమానాలకు భయపడి, మాటలకు భయపడి వెనక్కి వెళ్ళిపోయే తీర్మానాలు తీసుకునేవారు దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసినది ఎవరంటే చచ్చిపోయే వరకు దేవుని కొరకు నిలబడేవారు దేవునికి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పిడికిలి బిగించి, ప్రభువా సమూయేలు తీసుకున్న తీర్మానాన్ని నేను తీసుకుంటున్నాను ప్రభువా, దావీదు తీసుకున్న తీర్మానాన్ని, దేవుని మందిరం పట్ల భారం నేను తీసుకుంటున్నాను ప్రభువా, దేవుని మందిరంలో నేను పరిచర్య చేస్తాను ప్రభువా, సేవకులకు పరిచర్య చేస్తాను ప్రభువా, దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె నేను ఉండాలి అంటే పరిచర్య చేయాలి ప్రభువా. పాస్టర్ పేరు వద్దు కానీ మీకు 100 సార్లు చెప్పిన, హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ వచ్చిండు మన దగ్గరికి గెస్ట్ స్పీకర్గా. అన్న శ్రీకాకుళం నుంచి మన దగ్గరికి వచ్చాడు. నా బెడ్రూమ్లో పడుకున్నాడు. బెడ్ మీద పడుకుంటే పాపం అలసిపోయి వచ్చాడు. ఒక వ్యక్తి అన్న కాళ్ళు ఒత్తుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. సేవకునికి పరిచర్య చేయాలని నాకు కూడా బాగా ఆశ ఉంటుంది. ఆ అబ్బాయిని కొంచెం పక్కకు జరిపి నేను కాళ్ళు ఒత్తుతా ఉన్నా. కాళ్ళు ఒత్తుతుంటే ఆ వ్యక్తి కొంచెం బయటికి వెళ్ళాడు. ఫోన్ కాల్ వచ్చి వెంటనే ఆ పాస్టర్ అన్న లెగిసి, బ్రదర్ మీరు సేవకులు మీరెందుకు ఒత్తుతున్నారంటే, అన్న నాకు కూడా ఆశీర్వాదం కావాలి కదా అన్న అంటే, నో వాడు ఎటుపోయిండు రాయ్. వాడిని పిలిచాడు, ఆ బ్రదర్ని పిలిచాడు. ఆ బ్రదర్ని పిలిచిన తర్వాత వచ్చాడు, అన్న నీకు చాత కాకపోతే కాముగుండాల కానీ పాస్టర్తో ఒత్తిస్తున్నావేంద్రా గాడిదా. నాకు భయమై నేను బయటికి వెళ్ళిపోయి అడిగా, ఎవరు ఈయన కాళ్ళొత్తుతున్న వ్యక్తి? దైవ సేవకుడికి కాళ్ళొత్తుతున్న వ్యక్తి ఎవరు ఈయన? ఇంత తిట్లు తింటున్నా కానీ ఏమనట్లేదంటే, బయట ఉంది కదా ఇన్నోవా క్రిస్టా కారు, 28 లక్షలు పెట్టి కొనిచ్చింది ఆ కాళ్ళొత్తుతున్న వ్యక్తి అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? కొట్టాల గట్టిగా చెప్పండి. షాక్లోకి వెళ్ళిపోయినా నేను. 28 లక్షలు పెట్టి సేవకుడికి కారు కొనిచ్చాడంటే ఆయన ఏం పని చేస్తాడు? 30 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన. 100 మంది ఎంప్లాయీస్ తన కింద పని చేస్తారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన తీర్మానం తీసుకున్నాడు. ఏం తీర్మానం తీసుకున్నాడో తెలుసా? దైవ సేవకుడు ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా, నాకెన్ని పనులున్నా నేనే కార్ డ్రైవింగ్ చేయాలని తీర్మానం తీసుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన కార్ డ్రైవర్కి ఏమో 25,000 జీతం, ఆయన కార్ డ్రైవర్కి ఏమో 25,000 జీతం. ఈయన సేవకుడు కార్ డ్రైవర్కి వచ్చాడు అంటే పిచ్చోడు అందామా? చెప్పాలా మీరంతా? పిచ్చోడు కాదు, జ్ఞాని. సకల ఆశీర్వాదానికి కారణభూతుడగు దేవాతి దేవుని పాదాల దగ్గరే ఐశ్వర్యం ఉందని నమ్మాడు. దేవుని పాదాలను విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, దైవ సేవకుణ్ణి విడిచిపెట్టి ఎక్కడ తిరిగినా ఐశ్వర్యము లేదు. దేవుని సన్నిధిలోనే, దేవుని పరిచర్యలోనే ఆశీర్వాదం ఉందని నమ్మాడు. ఇంకొక సేవకురాలున్నారు, నల్గొండ జిల్లా. ఆ వ్యక్తి 50 ఎకరాల రియల్ ఎస్టేట్ చేసేవాడు. కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి. భార్యాభర్తలు చిన్న వయసు 32 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. ఆ 50 ఎకరాల భూమి అంతా అమ్మేసి పర్మనెంట్ పరిచర్యలోకి వచ్చారు. ఏంటి పరిచర్య? భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఆ సేవకురాలు పాస్టర్ అమ్మకు సేవ చేయడమే. ఇక దేవుడు మాకు ఇచ్చిన సంపాదన చాలు, ఇవన్నీ బ్యాంకులు వేసుకొని వడ్డీతో మేము బతకొచ్చు అని చెప్పి సేవకురాలకి ₹1,50,00,000 పెట్టి ఇల్లు కట్టించారు. వీళ్ళు ₹1,50,00,000 పెట్టి వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. పక్కనే సేవకురాలు పక్కనే ఇల్లు కట్టించుకున్నారు. వాళ్ళ ఇల్లు సేవకురాలకి ఇల్లు కట్టించారు.
వాళ్ళు చేసే పరిచర్య ఏంటంటే దైవ సేవకురాలికి పరిచర్య చేయడం. ఎక్కడికి వెళ్ళినా ఆయనే కార్ డ్రైవింగ్, ఎక్కడికి వెళ్ళినా ఆ పాస్టర్ అమ్మ గారితో వాళ్ళ వైఫే ఉంటుంది పక్కన. వర్షం పడుతుంటే నా షూస్ ఆ బురదంటితే ఆ కోటీశ్వరుడు వచ్చి నా షూస్ తీసుకొచ్చి షూస్ కడిగి నా కాళ్ళ దగ్గర పెడితే తర్వాత నాకేమనిపించలేదు, కానీ తన సాక్ష్యం విన్న తర్వాత ఆ ఇల్లు అదంతా చూసిన తర్వాత నా గుండె పగిలిపోయింది. ప్రియమైనటువంటి హల్లెలూయా. ఇటువంటి పరిచారకులు ఉన్నారు కాబట్టే భారతదేశంలో ఉజ్జీవం రగులుతుంది. ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు భార్య భర్తలు దేవుని కోసము సమర్పించుకుంటున్నారు కాబట్టే ఈ రోజు సేవకులు బహుబలమైన పరిచర్య చేయగలుగుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, వాళ్ళంత డబ్బు మన దగ్గర లేకపోవచ్చు, వాళ్ళంత ధనము మన దగ్గర లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నంత సమర్పణ మన దగ్గర లేకపోవచ్చు. శక్తికి మించి ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అయ్యా, మీరు నాకు ఇచ్చిన సేవకుడు, మీరు నాకు ఇచ్చిన సేవకురాలు, మీరు నాకు ఇచ్చిన పరిచర్య, ఈ పరిచర్యలో నా తుది శ్వాస వీడే వరకు నేను నమ్మకంగా నీ పరిచర్య నేను చేస్తాను ప్రభువా. సేవకుడు ఏ పని చెప్పినా తూచా తప్పకుండా నేను చేస్తాను ప్రభువా అని గనక నువ్వు తీర్మానము తీసుకోగలిగితే, పాస్టర్ అమ్మ తేజ చేసేది వాళ్ళ కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో కాదు, ఆయన మోసేది కుటుంబ భారము కాదు, ఆయన మోసేది యేసయ్య కాడి. సేవకుడు కాడి మోస్తా ఉంటే గాయమైతే ఆ గాయానికి పుండుకి మందు రాసే బిడ్డలుగా మీరు వెళ్ళాలి, కానీ గాయాన్ని ఇంకా రేపే బిడ్డలుగా, ఇంకా రక్తం గారే విధముగా మీరు ఉండడానికి వీలు లేదు. సేవకుడికి పరిచర్య చేస్తే, సేవకుడికి అండగా నిలబడితే, పరిచర్యకు అండగా నిలబడితే లిటరల్లీ దేవుని కోసము నిలబడినట్టు. ఎవరైతే దేవుని కోసము నిలబడతారో, దేవుని సన్నిధిలో పులిపిట్ మీద చేయిబెట్టి చెబుతున్నాను, వారి కొరకు, వారి కుటుంబము కొరకు, వారి పిల్లల కొరకు నా దేవుడు నిలబడబోతున్నాడు, నిలబడబోతున్నాడు, నిలబడబోతున్నాడు యేసు నామములో. ఈరోజు నాకు చాలా షాక్ అనిపిస్తుంది. బెల్లంపల్లిలో పరిచర్య చేస్తాడు మన ప్రవీణ్ అన్న దగ్గర, సీనన్న. బా, ఎన్ని సమస్యలు రాలే వాళ్ళకి. ఒకసారి ఒక స్టోరీ చెప్పిండు అన్న. వాళ్ళ దగ్గర బైబుల్ కాలేజ్ ఉంటే ఆ బైబుల్ కాలేజీలో అక్కడ పరిచర్య చేయడానికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ద్వారా చాలా పెద్ద ప్రాబ్లం అయితే గ్రామస్తులందరూ ప్రవీణ్ అన్నని, శారణమ్మని కొట్టడానికి వస్తే సీన్ అన్న తన ప్రాణం పెట్టి నిలబడ్డాడంట అక్కడ. ఇప్పటికీ కూడా ఆయన ప్రేయర్ టవర్లో ఉంటే, అమ్మ రెస్ట్ తీసుకుంటా ఉంటే మొత్తం సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేస్తాడు. ఆ పరిచర్య కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు ఆయన. ఇప్పటి వరకు వివాహం లేదు ఆయన. నేను 2 సార్లు అడిగిన ఆయననే, అన్న పెళ్లి చేసుకోరా అన్న మీరంటే, చేసుకున్నా కదా ఏసయ్యని చేసుకున్నా నేను పెళ్ళి. అయ్యగారు ప్రేయర్ టవర్లో ఉంటే షారోనమ్మ ఇట్లా పడుకుంటే, ఇలా దూరం ఇలా పడుకుంటాడు కింద. షారోనమ్మ ఇప్పుడు లేపగానే మమ్మీ. అట్లాంటి పరిచారకులు ఉంటే తప్పక బెల్లంపల్లిలో రగులుతున్న ఉద్యోగం కొత్తగూడెంలో కూడా రగులుతుంది. హల్లెలూయా. నమ్మకమైన పరిచారకులు పరిచర్యకు చాలా అవసరం. నమ్మకమైన పరిచారకులు పరిచర్యకు చాలా అవసరం. సేవకుల కొరకు కన్నీటి ప్రార్థన చేసే పరిచారకులు కావాలా? పరిచర్య కొరకు బహుబలముగా నిలబడే పరిచారకులు కావాలి. ఒకటేసారి పుడుతున్నాం రమేష్ బ్రదర్, మరలా మనకు లైఫ్ లేదు, ఉందా?
దేవుడిచ్చిన ఈ జీవితంలో దేవుని కోసం చేయాలంటే ఇప్పుడే చేయాలా. ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చేస్తా, ఇద్దరు పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత చేస్తా. నో, దేవుని కోసము ఏం చేయాలన్నా ఇప్పుడే చేయాలి. కనుక ఈరోజు ఒక తీర్మానము కలిగి పిడికిలి బిగించి, అయ్యా నీ పరిచర్యలో నమ్మకముగా నేను వాడబడతానయ్యా, నీ పరిచర్యలో రోషము కలిగి నేను నిలబడతానయ్యా అని చెప్పి తీర్మానము తీసుకునేవారు ఇప్పుడే లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రత్యేకముగా ప్రార్థన చేయబోతున్నాను.